హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ కిచెన్. ఈరోజైతే వెరీ టేస్టీ యమ్మీ బెంగాలీ స్టైల్ చిక్కుడుకాయ బోర్తా చేసుకుందాం. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి వేరే పోపు అయితే ఏమీ వేసుకోక్కర్లేదు. ఇది వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఇటు సైడ్ చాలా ఫేమస్. అందుకే దీన్ని అయితే మీకు చేసి చూపిస్తున్నాను. మీరైతే మన ఆంధ్రాలో కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది, టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది, వెరీ డెలీషియస్. ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫ్రెష్గా చిక్కుడుకాయలను తెచ్చుకొని వాటికి ఉన్న నార తీసేయాలి ఫ్రెండ్స్. అంచులుకి ఉన్న నార తీసేసి 2 ముక్కలుగా చీల్చి దాన్నేమోని ఫ్రై ప్యాన్ ఉంటుంది కదా, దానిపైన వేయించుకోవాలి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో అయితే ఒక 10 మినిట్స్ వరకు కూడా వేయించుకోవాలి. చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనిపై మూత పెట్టుకొని ఇప్పుడైతే మనం చక్కగా కడిగి దాని నార బార్డర్ బీన్స్ అంటాం కదా, దాని పేరే అది. దాని బీన్స్ని అయితే మనం ఆ విధంగా దాని బార్డర్స్ అన్నీ తీసేసి చక్కగా 2 ముక్కలు చేసుకొని ఫ్రై తవాలో ప్యాన్లో చక్కగా మనం దాన్ని వేయించుకుందాం. దానిపై చూడండి, నేనైతే మూత పెట్టాను. అలా మూత పెట్టండి. మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచండి 10 మినిట్స్ వరకు. మధ్యలో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి చక్కగా 4 వైపులా వెనక వైపు కూడా అదే విధంగా ఏగేటట్టు చూడండి. నేనైతే 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించాను. వేయిస్తే దాంట్లో ఉన్న పచ్చితనం అంతా పోతుంది. ఆయిల్ ఆల్రెడీ మనం వేసాం కాబట్టి దాంట్లో ఏమీ ఉండదు. ఇప్పుడైతే దీన్ని అదే ప్యాన్లో మరికొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, చక్కగా పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఒక 7-8 వరకు ఉన్నాయి, వాటిని అయితే వేసుకొని అలాగే ఒక 7 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ 2 కూడా చక్కగా ఎర్రగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఎండుమిరపకాయలను, వెల్లుల్లి ఈ 2 మాత్రమే. ఇది ఇక్కడ బెంగాలీలో చాలా ఫేమస్. మీరు దీన్ని అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒక టమాటాని 4 ముక్కలకి కట్ చేసుకొని అదే ప్యాన్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఈలోపు మనం గుండగా తరిగిన ఒక 2 ఉల్లిపాయల్ని, మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని వాటిని పెట్టి దానిపై కూడా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇది కూడా ఒక 5 నిమిషాలు వేగితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా మళ్ళీ చక్కగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయల్ని వేరేగా, టమోటాలని వేరేగా కలుపుకోవాలి. ఆ విధంగా కలిపిన తర్వాత టమాటాపై ఉన్న పల్చటి పొర ఉంటుంది కదా, దాని యొక్క పీల్, ఆ పల్చటి పొర వచ్చేస్తుంది. దానిపై ఉన్న ఆ పల్చటి పొరను అయితే తీసేసుకుందాం. అలా తీసుకుంటే దాంట్లో ఉన్న పచ్చితనం అంతా పోయినట్టుగాని ఇవి వేగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు మిక్స్ చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. అన్ని వెజిటబుల్స్తో కూడా వెస్ట్ బెంగాల్, ఈ ఒరిస్సా సైడ్ బోర్తా చేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇది మన సైడ్ చేయరు, అందుకే మీకు స్పెషల్గా చేసి చూపిస్తున్నాను. చూడండి, గెరటితో ఈ విధంగా స్మాష్ చేసుకోండి టమాటాలని. ఉల్లిపాయలు అయితే చక్కగా గోల్డెన్ కలర్ వచ్చాయి, చూసారా. ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవడమే ఫ్రెండ్స్. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు చల్లగా అవుతాయి. వాటిని ఆ విధంగా పక్కన పెట్టేయాలి.
అలా కింద పైనకుంటే వాటి యొక్క వేడికి అవి ఇంకా ఏమైనా పచ్చి వాసన ఉంటే పోతాయి. అందుకే అలా కలుపుతున్నాను అనమాట. ఇప్పుడైతే మనం వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని రెండిటిని చక్కగా కలిపి ఇలా స్మాష్ చేసుకోవాలి. పౌడర్ మాదిరిగా ముద్దగా చేసుకోవాలి. ఎందుకంటే వెల్లుల్లి నూనెలో వేగింది, అలాగే ఎండుమిరపకాయలు కూడా నూనెలో వేగాయి, అలాగే దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లికి వేగటానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే చిక్కుడుకాయలు వేగడానికి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే ఆనియన్స్ టమాటా ముక్కలు వేగడానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్. అంతకుమించి ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఈ ముందుగా మనం ఉడికించి చక్కగా నూనెలో కొంచెం లైట్గా వేయించుకున్న చిక్కుడుకాయల్ని కూడా ఈ టమాటా, ఉల్లి, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు కలిపి మొత్తం నాలుగిటిని చక్కగా స్మాష్ చేసుకోవాలి. ముద్దగా చేసుకోవాలి. మనకి చూస్తుంటే పచ్చడిలా ఉంటుంది. అలాగే దీంట్లో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. ఒక లెమన్ జ్యూస్, ఒక నిమ్మకాయ రసం అయితే సరిపోతుంది, పెద్ద సైజు. ఇంతే ఫ్రెండ్స్, దీన్ని ఇలాగే చేస్తారు ఇక్కడ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ డెలీషియస్ అండ్ హెల్దీ ఫుడ్. మనకి చిక్కుడుకాయ అంటేనే దాంట్లో ఫుల్ ఆఫ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం మనకు తెలిసిందని. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈజీ డైజెస్టివ్ ఫ్రెండ్స్. అలాగే దీంట్లో ఏమీ మసాలాలు ఉండవు. అందువల్లే ఇది చాలా హెల్దీ ఫ్రెండ్స్. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. చూడండి, ఈ విధంగా రౌండ్గా చక్కగా మొత్తం అన్ని ఈ 4 ఐటమ్స్ కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఇక్కడ రోటీతో తింటారు, అలాగే పరోటా, చపాతీ, దోశలతో కూడా తింటారు ఫ్రెండ్స్. రైస్తో కూడా చాలా బాగుంటుంది. రైస్తో కలుపుకొని తింటే దాని టేస్టే వేరబ్బా. ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. మీరైతే దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఇంట్లో చేసి పెడితే మీ పిల్లలు మళ్ళీ కావాలంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది నా ఛానల్ నచ్చినట్టుగా అయితే మీరు ఈ చిక్కుడుకాయ బోర్తా మీకు నచ్చినట్టుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీకోసం చేసి పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.